ఈ రోజున యోబు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, ఎప్పుడు మనం యోబు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి ఎంత నమ్మకస్తుడిగా జీవించాడని మనం మాట్లాడుతూ ఉంటాము. తనకున్న సమస్తాన్ని తను కోల్పోయినప్పుడు తన సొంత స్నేహితులు వచ్చి యోబును ద్వేషించారంట. ఇదిగో నువ్వు ఏం పాపం చేసావో, ఏం అతిక్రమం చేసావో, దేవునికి విరోధంగా ఏం చేసావో, అందుకే దేవుడు నీ జీవితంలోకి ఈ కష్టాన్ని అలౌ చేశాడు, ఈ యొక్క శోధనను అనుమతించాడు, ఈ అనారోగ్యం అనుమతించాడు. నువ్వు ఏం పాపం చేసావో అని యోబు స్నేహితులు యోబుతో అంటం ప్రారంభించారంట. ఇక్కడ మీరందరూ అనుకుంటారు, చచ్చి ఏం స్నేహితులు అండి వాళ్ళు నిజమైన స్నేహితులు కానే కాదు అని అనుకుంటారు. కానీ మనకు కనపడుతుంది ఆ స్నేహితులు మాత్రమే. కానీ ఆ స్నేహితులు వెనక వారితో ఆ మాటలు మాట్లాడిస్తుంది ఎవరు? అపవాదైన సాతాను. అలలు కాదు, ఆ అలలను ముందుకు నెడుతున్న గాలిని ఆపాలి. హల్లెలూయా. యోబు యొక్క భార్య, నువ్వు ఇలా బ్రతకడం కంటే కూడా నువ్వు దేవుని దూషించి చచ్చిపోంది. చిచ్చి, ఇలాంటి భార్య కష్టంలో తనతో పాటు ఉండాల్సింది, తన కొరకు ప్రార్థించాల్సిన భార్య ఇలా మాట్లాడుతుందా అని మనందరం అనుకుని ఉండొచ్చు. కానీ ఆ భార్యతో అలా మాట్లాడించింది అపవాదైన సాతాను. దేవుని ఒక్క మాట దూషించిన అపవాది గెలిచి ఉండేవాడు. కానీ యోబు అపవాదిని గెలవనివ్వల. యోబు అక్కడున్న మనుషుల వైపు చోట్ల హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద రియల్ ఎనిమీ. నా శత్రువు నా భార్య కాదు, నా శత్రువు నా స్నేహితులు కాదు, వాళ్ళతో అలా మాట్లాడిస్తున్న అపవాది అయిన సాతాను అని యోబు చూశాడు గనక, తన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి గనక యోబు తిరిగి వారిని ఒక మాట అనలేదు, వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయి దేవుని ఒక మాట అనలేదు. హల్లెలూయా.